ఏలూరులో కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓవైపు భారీగా పెరిగిన నిత్యావసరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై మరింత భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ధరలను తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నేతలు కూడా ఏలూరుకు సంబంధించినటువంటి పాత భాషలో చెప్పండి, ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ షా సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 11 సంవత్సరాల సుదీర్ఘంగా భారతదేశ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి మోడీ షా సర్కారు మూడోసారి గద్దెనెక్కక ముందు, ఓ భారతదేశ ప్రజలారా మూడోసారి మమ్మల్ని గెలిపించండి, మీకు ఎటువంటి భారం లేకుండా ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవస్థని పురోగమనంలో తీసుకెళ్తాం, పరిశ్రమలను అభివృద్ధి చేస్తాం, డీజిల్ పెట్రోల్ గ్యాస్ లాంటి నిత్యావసర వస్తు ధరలను పెంచబోం అని భారతదేశ ప్రజలకు మోడీ షా సర్కారు హామీ ఇచ్చి ఉన్నారు. హామీ ఏమైందా అని ప్రశ్నిస్తున్నాం. 10 నెలలలోనే 50 రూపాయలు గ్యాస్ ధర పెంచారు, డీజిల్ పెట్రోల్ ధర పెంచారు. మరి ఇది ఎక్కడుందా మీ హామీ అని ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందజేస్తామని చెప్పారు. హామీ ఏమైందని ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లాగే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు గ్యాస్ ధరలు పెరిగినా కానీ ఈ రోజు కూడా గ్యాస్ ధరలు తగ్గించలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అట్లాగే ఏదైతే సబ్సిడీ ఉంటుందో గ్యాస్ మీద వచ్చేటువంటి సబ్సిడీ ఈరోజు ఎవరు బ్యాంకుల్లో పడతా ఉన్నాయని అడుగుతా ఉన్నాం. అట్లాగే అనేక రకాల ఈరోజు గ్యాస్ ధరలు నిత్యావసర ధరలు పెరిగి ఈరోజు ప్రజల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాపాలన అని చెప్పి ఈరోజు అధికారంలో వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు ప్రజల యొక్క నడ్డి విరిసే పరిస్థితి కొనసాగుతోంది. కాబట్టి పెంచినటువంటి గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బండ మీద 50 రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద భారం పడతా ఉంటే మరి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. గ్యాసు, పెట్రోలు, డీజిల్ మీద విపరీతం మీద పెంచుకుంటూ పోయి ప్రజల మీద ప్రజల జీవన పరిస్థితుల మీద దెబ్బకొట్టే విధంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా కష్టజీవులు, కార్మికులు అందరం కూడా మేము వ్యతిరేకిస్తాం. ప్రధానంగా చూస్తుండగా ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించి గతంలో ఏదైతే ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా తప్పకుండా నెరవేర్చాలి, సామాన్యులకు సంబంధించి పెనుభారం పడే విధంగా గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు మరియు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడానికి కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.